ఆహా, ఇబ్బంది అవుతుంది ఒకటేసారి. పిన్ మర్చిపోయినా, తర్వాత గుర్తొచ్చింది, పిన్ నంబర్ చేస్తుండే, ఫోన్ నెంబర్ పెట్టి. అందరికీ జై శ్రీ గణేష. నేను మీ దిలీప్. సో ఈరోజు ఎక్కడికి వచ్చినామంటే చౌదరి ఆర్ట్స్. సో ఫుల్ వీడియో మళ్ళీ వస్తాను కంపల్సరీగా. సో బొట్టు కళ్ళు మొత్తం కూడా అన్ని గణేషులే అయితే వీడియో తీద్దాం అనుకున్నా, కాకుంటే ఏదైతే మన పుష్పరాజ్ గణేష్ అయితే ఇప్పుడు బొట్టు అయితే తయారు చేసిరు. సో ఫుల్ డీటెయిల్గా వీడియో తీసిన. సో చూడండి ఫుల్ వీడియో. సో చాలా యూనిక్గా ఉన్నాయి భయ్య గణేషులు అయితే. మ్యాక్సిమం 20 feet ఎబోనే ఉన్నాయి ఇక్కడ, 23 బ్యాక్గ్రౌండ్ కలుపుకుంటే. సో మహారాజా సిట్టింగ్ స్టైల్ గణపతి. సో ఇక్కడ చూసుకుంటే మహారాజా మొత్తం కూడా ముంబై స్టైల్ గణపతులే. సో అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో అమ్మవారు కాళికమ్మతో వచ్చినట్టున్నారు. సో అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి వచ్చిండు. సో ఇక్కడ చూసుకుంటే ఇది కూడా 20 feet ఎబోనే, అవన్నీ 20 feet ఎబోనే గణపతులు. సో ఇక్కడ మనకు చూసుకుంటే స్వామి మనకు దేవుడు అయితే వచ్చిండు. సో చుట్టూ కూడా అమ్మవార్లు వచ్చి చూడండి. సో మొత్తం కూడా మహారాజ్ స్టైల్. ఇటు సైడ్ చూసుకుంటే చాలా పెద్దగా ఉంది భయ్య. సో 20 feet ఎబోనే ఉంది ఇది కూడా. వెనకాల బ్యాక్డ్రాఫ్లో అమ్మవారు వచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే బ్యాక్డ్రాఫ్లో అమ్మవార్లు, అట్లనే మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సో దేవుడు అయితే వచ్చిండు. సో కాంతార దేవుడు, నాకు అంత ఐడియా లేదు పేరు అయితే. కాంతార దేవుడు బ్యాక్డ్రాఫ్లో. సో ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా పెద్దగా ఉంది గణేశుడు అయితే. సో 20 feet 25 అనుకుంటూ వచ్చిన తెలిసి, చాలా పెద్దగా ఉంది. సో బ్యాక్డ్రాఫ్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ కొంచెం వర్క్ నడుస్తున్నట్టున్నది, మహారాజ్ స్టైల్ కూర్చున్నట్టుంది గణపతి. అండ్ ఫేస్ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి ఫేస్ అయితే వచ్చింది. సో బొట్టు కూడా అట్లనే పెట్టారు చూడండి. సో చాలా పెద్దగా ఉన్నాయి భయ్య గణపతులు అయితే మామూలుగా. ఇక్కడ చూసుకుంటే బ్యాక్డ్రాఫ్లో అమ్మవారు వచ్చారు, వర్క్ నడుస్తుంది. ఇంకా చూసుకుంటే ఈ గణేషుని చూసుకుంటే భయ్య బ్యాక్డ్రాఫ్లో చూసుకుంటే కలశంలు. సో బ్యాక్డ్రాప్ బాగుంది. అండ్ చూసుకుంటే మహారాజ్ స్టైల్ చాలా పెద్దగా ఉంది గణపతి. ఇది కూడా 20 feet ఎబోనే. ఇక్కడ చూసుకుంటే మ్యాక్సిమం భయ్య ఈ గణేశుడు చూసుకుంటే 25 feet ఉన్నట్టుంది, చాలా పెద్దగా ఉంది. సో 25, 20 అట్లయితుంది. 20, 23 ఎబోనే గణపతి. సో బ్యాక్డ్రాఫ్లో అమ్మవారు వచ్చినట్టున్నారు. సో ఒక దూరం చూద్దాం, దూరం చూపిస్తా. బ్యాక్డ్రాఫ్లో అమ్మవారు వచ్చారు, చాలా పెద్దగా ఉంది గణపతి. సో భయ్య ఇంకా వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ, చాలా పెద్దగా ఉన్నాయి గణపతులు చౌదరి ఆర్ట్స్. సో ఇక్కడ చూసుకుంటే మహారాజ్ స్టైల్, ఇది కూడా ముంబై స్టైల్ గణపతులు ఇవన్నీ. సో అన్నాళ్ళు ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు. సో ఈ గణపతికి మెయిన్గా చూసుకుంటే ఛత్రపతి మహారాజ్ బ్యాక్డ్రాఫ్ అయితే వచ్చింది చూడండి. సో చాలా పెద్దగా ఉంది గణపతి, 20 feet ఎబోనే. ఇది కూడా 23 అనుకుంటా, 24. సో ఇక్కడ చూసుకుంటే బాతు మీద కూర్చున్నట్టుంది గణపతి. సో చాలా పెద్దగా ఉన్నాయి గణపతులు. ఇక్కడ చూసుకుంటే గణపతి నెమల మీద కూర్చున్నట్టు ఉంది, బాతు మీద కూర్చున్నట్టు. ఇంకోటి వచ్చేసి ఆవు మీద కూర్చున్నట్టుంది గణపతి. సో కనిపిస్తలేదు, అంతా కర్రలు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఇది కూడా చాలా పెద్దగా ఉంది, 20 feet 18 feet ఎబోనే. సో బ్యాక్డ్రాఫ్ బాగుంది. తీసుకుంటారా అన్న? ఏ గణేశుడు అన్న? ఏదన్నా తీసుకుంటారా? ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ నుంచి వచ్చారా? సో ఈ గణేశుడు ఏదైతుందో 20 feet అనుకుంటూ వచ్చానా. సో మ్యాక్సిమం 18 feet ఎబోనే. సో బ్యాక్గ్రాఫ్ చూసుకుంటే సంథింగ్ అంత ఐడియా లేదు, మేబీ దేవుడు ఉన్నట్టున్నది. సో చూద్దాం ఇంకా. సో ఇక్కడ చూసుకుంటే బ్యాక్డ్రాఫ్లో అమ్మవారు వచ్చారు కాళికామాత. సో చాలా పెద్ద ఉంది గణపతి. అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒకటే విగ్రహం అనుకుంటా. సో 20 feet ఎబోన్ ఉంది ఇది కూడా.
బ్యాక్ డ్రాఫ్ట్ తోటి కలుపుకుంటే 20 ఫీట్స్ అనుకున్నాయి. సో ఇది వచ్చేసి 15 ఫీట్ ఎబోనే, 15-20 లోపు ఉండొచ్చు. బ్యాక్ డ్రాఫ్ట్లో చూసుకుంటే అమ్మవారు వచ్చారు, నాకు తెలిసి అంత ఐడియా లేదు, మేబీ అమ్మవారు అయితే వచ్చారు. చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. సో 20 ఫీట్స్ ఎబోనే గణపతి. సో పేరంత ఐడియా లేదు, మేబీ మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇక్కడ గణపతి చూసుకుంటే ఆవు మీద కూర్చున్నట్టుంది గణపతి. సో ఆవు మీద కాదు, లక్ష్మీ నరసింహస్వామి మనకు సింహం మీద కూర్చున్నట్టుంది చూడండి. సో ఇంకా చూసుకుందాం మనం ముంబై స్టైల్ గణపతి. సో బ్యాక్ డ్రాఫ్ తోటి కలుపుకుంటే ఇది కూడా 18-20 ఫీట్స్ అనుకుంది. సో బొట్టు కూడా కంప్లీట్ అయింది, వెంకటేశ్వర స్వామి బొట్టు అయితే పెట్టారు, సిట్టింగ్ పోస్ట్. సో ఇది కూడా చూసుకుంటే ఈ గణేశుడు వచ్చేసి బ్యాక్ డ్రాఫ్లా ఎవరు వచ్చారు, సో బ్యాక్ డ్రాఫ్లా దేవుళ్ళు అయితే వచ్చారు. సో వెంకటేశ్వర స్వామి అనుకుంటా, మేబీ రైట్ లెఫ్ట్ చూసుకుంటే బొట్టు కూడా అట్లా వచ్చింది చూడండి. సో సిట్టింగ్ పోజ్ ఇది కూడా 20 ఫీట్స్ అనుకుంది. సో మేబీ ఇంకా వర్క్ కొంచెం పెండింగ్ ఉంది, నడుస్తూనే ఉన్నది, వర్క్ నడుస్తూనే ఉన్నది చాలాసేపు. సో ఈ గణేశుడు చూసుకుంటే మనకు 20 ఫీట్స్ అనుకుంది ఇది కూడా. సో మేబీ ఇక్కడ అన్నీ కూడా 15 ఫీట్స్ ఎబోనే ఉన్నాయి. సో బ్యాక్ డ్రాఫ్ కూడా అమ్మవారు వచ్చారు, బాగుంది, చాలా పెద్దగా ఉంది, యూనిక్గా ఉన్నాయి గణపతులు అయితే. సో ఇక్కడ చూసుకుంటే భయ్యా చాలా భారీగా ఉంది గణపతి. సో చుట్టూ కూడా సమ్ డిజైన్ అయితే వచ్చింది. సో పైన చూసుకుంటే బ్యాక్ డ్రాఫ్లో అమ్మవారు వచ్చారు. సో భయ్యా నాకు నచ్చింది మెయిన్లీ అంటే ఎస్పెషల్గా ఇక్కడ ఉంది గణపతి. సో ఇక్కడ చూసుకుంటే కొండ మీద ఉన్నట్టు గణపతి అయితే కూర్చుండు. ఇక్కడ చూసుకుంటే సంథింగ్ రాక్షసుడు అంత ఐడియా లేదు. సో శివుడు అవతారం అనుకుంటా, శివ అవతార్. సో చాలా పెద్దగా ఉంది గణపతి. పైన చూసుకుంటే తలకు వచ్చేసి నాగశేషులు అయితే వచ్చినాయి. సో కర్ర లడ్డు ఉన్నాయి, మేబీ ఏమనుకోకురి, మళ్ళీ వద్దాం. సో 30 కిలోమీటర్స్ నుంచి వచ్చిన ఉప్పల్ నుంచి, సో ఉప్పల్ చిల్కనగర్ నుంచి. సో బ్యాక్ డ్రాఫ్ చూసుకుంటే లైట్గా అంత ఏం లేదు కానీ, సో ఫ్రంట్ ఒకటి గణపతి చాలా కలర్ఫుల్గా ఉంది గణపతి అయితే. సో రుద్రాక్ష కానీ ఆ చుట్టూ పొట్టకైతే నాగంపాము అవుతుంది. సో బాగుంది గణపతి. ఇక్కడ చూసుకుంటే బ్యాక్ డ్రాఫ్ తోటి కలుపుకుంటే 25 ఎబోనే ఉంది, 25 దానికి ఉంది గణపతి. సో కర్ర లడ్డు ఉన్నాయి, అంత క్లారిటీ లేకపోవచ్చు. సో బ్యాక్ డ్రాఫ్లో చూసుకుంటే అమ్మవారు వచ్చారు. ఒక్క నిమిషం భయ్యా, చాలా పెద్దగా ఉంది గణపతి అయితే. సో కర్ర లడ్డు వల్ల మీకు అంత ఐడియా ఉండకపోవచ్చు, చాలా పెద్దగా ఉంది గణపతి, 20 దానికి ఉంది. సో ఇక్కడ చూసుకుంటే గణపతి చాలా పెద్దగా ఉంది ఇది కూడా. సో బ్యాక్ డ్రాఫ్లో చూసుకుంటే ఫైర్ లెక్క వచ్చింది. సో మహారాష్ట్ర స్టైల్ ఇది కూడా. సో కాలు మీద కాలు వేసుకున్నట్టు కూర్చున్నట్టు అవుతుంది గణపతి. సో ఇక్కడ చూసుకుంటే బొజ్జ గణపతి కింద కూర్చున్నట్టు ఉంది మేబీ. ఇవి ఎక్కడికి వెళ్తాయి అంత ఐడియా లేదు కానీ భయ్యా, ఆగమని తీసేటప్పుడు అయితే గట్టిగా ఉండవచ్చు. సో బొట్టు చూసుకుంటే చాలా మంచిగా స్పెషల్గా తయారు చేసారు. సో చుట్టూ చూసుకుంటే మనకు సైడ్స్ పిల్లోస్ అయితే వచ్చినాయి. అండ్ బ్యాక్ డ్రాఫ్లా ఇక్కడ చూసుకుంటే మనకు వెనకాల శివావతార్ల గణపతి అయితే రెడీగా ఉంది. మొత్తం రుద్రాక్షతో అయితే ఒక ఆవు మీద కూర్చున్నట్టయితే గణపతి అయితే ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంది. చూసుకోండి ఆవు. మనకు కర్ర లడ్డు వల్ల మనకంత తెలియకపోవచ్చు కానీ చాలా పెద్దగా ఉంది, 18-20 ఫీట్స్ అనుకుంది గణపతి. సో ఇక్కడ చూసుకుంటే చుట్టూ కూడా నాగశేషులు అయితే ఉన్నాయి గణపతికి. కర్ర లడ్డు వల్ల కనిపిస్తలేదు భయ్యా, మేబీ ఏమనుకోకరి. సో చుట్టూ నాగశేషులు వచ్చినాయి, ఒక్క నిమిషం దూరం చూపిస్తా. చుట్టూ నాగశేషులు అయితే వచ్చినాయి భయ్యా, మామూలుగా లేదు. ఇక్కడ చూసుకుంటే పాము చూడండి ఎంత పెద్దగా ఉంది. సో మొత్తం చుట్టేసుకున్నట్టు పైన మధ్యలో నా గణేశుడు అయితే ఉన్నాడు చూడండి. ఇవన్నీ కూడా పాములు చుట్టేసుకున్నాయి. ఇక్కడ చూసుకుంటే తాబేలు మీద కూర్చున్నట్టయితే గణపతి అవుతున్నది. తాబేలు మీద కూర్చున్నట్టయితే గణపతి ఉన్నది. సో అక్కడ చూసుకుంటే రైట్ సైడ్ మేబీ గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే అమ్మవారు అవుతున్నారు. అమ్మవారు సంథింగ్ అంత ఐడియా లేదు, దూరం నుంచి కనిపిస్తలే.
సో ఇంకా వర్క్ అయితే కొంచెం పెండింగ్లో ఉన్నట్టుంది. సో అక్కడ సైడ్ వెళ్దాం రండి. భయ్య ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకుంటే బొజ్జగానిపై కింద కూర్చున్నట్టు అవుతున్నది. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో అమ్మవారు ఉన్నారు కాల్మే. సో గణేశుడు అయితే మొత్తం నాకు తెలిసి శివావతార్ అనుకుంటానా, ఎందుకంటే పైన ఏదైతే ఉందో చంద్రుడు ఉన్నాడు. సో అట్లా అంత శివావతార్ అనుకుంటానా, మేబీ పార్వతి. సో 10 చేతులు అయితే ఉన్నాయి. గణపతి అయితే చాలా పెద్దగా ఉంది. సో దూరం నుంచి ఒక్కసారి చూపిస్తా, కనిపిస్తుందో అంత ఐడియా లేదు కానీ చూపిస్తున్నా చూడండి ఒక్క నిమిషం. చాలా పెద్దగా ఉంది భయ్య గణపతి అయితే. ఇక్కడ చూసుకుంటే గణేశుడు ముంబై స్టైల్ మొత్తం సిట్టింగ్ పోజ్లో కూర్చున్నట్టు ఉంది, అంటే ఒక సోఫా మీద సింహాసనం మీద కూర్చున్నట్టు అయితే ఉన్నది గణపతి. సో చాలా పెద్దగా ఉంది గణపతి, అది కూడా 20 feet అనుకుంది. సో ఇంకా చూద్దాం రండి. సో ఇది వచ్చేసి నార్మల్గా ఉంది, అంటే శివావతారం అనుకోండి. ఇది కూడా పైన చూసుకుంటే హెయిర్ అయితే అట్లా ఉంది చూడండి. ఇవన్నీ కూడా ముష్కరాజులు అన్నీ చిన్న రెడీ చేసి పెట్టారు. ఇప్పుడే కొన్ని కలరింగ్ అయిపోయినట్టున్నాయి. సో ఇంకా ఇవన్నీ కూడా పిల్లోస్. సో ఎత్తుక్కోనికి దారి లేదు, మనం దారి ఎత్తుక్కుంటూ పోదాం. ఇక మీకోసం స్పెషల్గా 30 kilometers దూరం వచ్చిన చౌదరి ఆర్ట్స్ వెళ్దాం మనం. ఇంకా ఇక్కడ చూసుకుంటే గణేషులు ఇవన్నీ చూపించిన, ఇక కలరింగ్ చేసిన ముష్కరాజులు ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి భయ్య గణపతులు అయితే. చాలా పెద్దగా ఉన్నాయి. వెనకాల బ్యాక్డ్రాప్లో సందులా కనిపిస్తలే కానీ వెనకాల కూడా పెద్దగా ఉన్నాయి గణపతులు. సో ఇక్కడ చూసుకుంటే ఇది కూడా అమ్మో చాలా పెద్దగా ఉంది, దాదాపు రేకులాగా తాకింది, సెటర్ తాకినాయి. ఇక్కడ కూడా బ్యాక్డ్రాప్తో కలుపుకుంటే 20 దానికి ఉన్నాయి గణపతులు. ఇవన్నీ చూసుకున్నాం. సో ఇక్కడ చూసుకుంటే ముష్కరాజుని పెట్టేసారు. సో మేబీ వేటికి పెట్టలేదు కానీ ఒక్క గణేషునికి అయితే ముష్కరాజు అయితే పెట్టేసారు. సో కలరింగ్ తోటి చాలా యూనిక్గా ఉంది భయ్య. మేబీ అంత ఐడియా లేదు కానీ దేవుడు కలర్ఫుల్గా మంచిగా ఉంది. బ్రౌన్ కలర్, సిమెంట్ కలర్ అనుకుంటారని నాకు తెలిసి. గోల్డ్ తోటి అయితే అట్రాక్షన్ కొడుతుంది గణపతి. సో ఏ గణేషునికి పెట్టలేదు ముష్కరాజులు, అన్ని ఇక్కడే ఉన్నాయి కలరింగ్ వేసి. సో ఈ ఒక్కదానికి గణేషునికి మంచిగా డిజైన్ వచ్చింది. సో కలరింగ్ గోల్డ్ తోటి అట్రాక్షన్ ఉంది. సో 15 feet అబోవ్ ఉంది. ఈ గణేషుడు అయితే 20 అనుకోండు. సో ఇక్కడ చూసుకుంటే గణేషునికి అయితే చుట్టూ చేపలు అయితే వచ్చినాయి, ఫిషెస్. పైన చూసుకుంటే అమ్మవారు. ఈ గణేషునికి అయితే పైన చూసుకుంటే శివుడు, చుట్టూ చూసుకుంటే మనకు లింగాలు ప్లస్ ఇంకా మనకు నాగశేషులు అయితే వచ్చినాయి చూడండి పైన చుట్టూ. సో చాలా పెద్దగా ఉంది భయ్య గణేషుడు అయితే, 20 feet అనుకుంది. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఇది. ఇక ఈ 3 గణేషులు అయితే ఇంకా చూపించలేదు కదా, ఇవన్నీ చూపిస్తున్నాయి చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వెనకాల బ్యాక్ డ్రాఫ్ తోటి కలుపుకుంటే ఈ గణేషుడు కూడా మనకు 18 to 20 దానికి ఉంది. బ్యాక్ డ్రాఫ్లో సంథింగ్ దేవుడు అవుతుండు, మేబీ అంత ఐడియా లేదు కానీ. సో చుట్టూ చూసుకుంటే మనకైతే నామాలు అయితే వచ్చినాయి, మన శివుని కన్నులు అయితే ఉన్నట్టున్నాయి. సో చాలా యూనిక్గా ఉంది భయ్య, గోల్డ్ కలర్ తోటి అట్రాక్షన్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే బ్యాక్డ్రాఫ్లో చూసుకుంటే వెంకటేశ్వర స్వామి. సో కలరింగ్ అయింది, చాలా యూనిక్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా మహారాష్ట్ర గణపతులు అవన్నీ ఉన్నాయి వెనకాల. సో కర్రలడ్డు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే శివుడు బ్యాక్డ్రాఫ్లో చాలా యూనిక్గా ఉంది భయ్య. సో కలరింగ్ వల్ల చాలా స్పెషల్ కొడుతున్నాయి. సో మెయిన్గా ఎస్పెషల్లీ ఇది వచ్చేసి రేపు ఆగమన అయితే తీస్తారు, బుక్ కూడా అయిపోయిందంట. సో వైజాగ్ అయితే వెళ్తుంది. సో ఫ్రెండ్స్ ఈ గణేషుడు అయితే చాలా పెద్దగా ఉంది. బోట్లో మనకు సోఫా మీద కూర్చున్నట్టయితే గణపతుడు అయితే ఉన్నాడు. అండ్ వచ్చేసి ముంగట చూసుకుంటే బాత్, ఆ ముంగట గణేషుని ముంగట చూసుకుంటే ముష్కరాజు. సో కలరింగ్ చేస్తారు. ఇంకా రేపైతే ఆగమని ఉందట, వేరే వాళ్ళు తీసుకెళ్తారు, బుక్ అయిపోయింది గణేషుడు. సో పుష్పరాజు లెక్క గణేషుడు అయితే ఉన్నాడు. సో ఒక చెయ్యి పుష్పలా ఎట్లా పట్టుకుంటాడు అల్లు అర్జున్, సేమ్ అట్లనే పట్టుకున్నాడు అన్నట్టు. సో కర్రలడ్డు వల్ల కొంచెం కనిపిస్తలేదు కానీ ఇప్పుడే బొట్టు కలరింగ్ అయితే తీసిన భయ్య. సో ఫుల్ వీడియో ఉంటుంది చూడండి. బొట్టు కళ్ళు కూడా కలర్ వేసేటప్పుడు తీసిన మొత్తం ఫుల్ లెంత్లో వీడియో ఉంది చూడండి. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి భయ్య. సో కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి. సో దగ్గరికి వెళ్ళేసి ఒక గణేష్ని అయితే మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.